మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ ఇండియాలో అండి. ఏది ఇంపార్టెంటో ఏది అవసరం అది వదిలేసి మిగతా అన్నిటికీ ఇప్పుడు ప్రభుత్వాలు టైము డబ్బు ఇస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీ 6 months ఎవ్రీ ఇయర్కి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ కల్కటా ఇన్సిడెంట్లో ఒక డాక్టర్ లేడీ డ్యూటీకి వెళ్ళిన ఒక లేడీ ఆవిడని రేప్ చేసి భయంకరంగా చంపేశారు. అసలు మిగిలిన వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్న ఒక డాక్టర్, లేడీ డాక్టర్ని చంపి వదిలేస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు మన ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళకి మెడికల్ దీంట్లో చేర్పించి డొనేషన్ ఇచ్చో మార్కులతో చేస్తే సరే ఆవిడ ఏదైనా తప్పు చేసి ఉండి దట్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ టాకింగ్ టు అవర్. దట్స్ నాట్ ది వే. దాని తర్వాత ది వే హౌ థింగ్స్ హ్యాపెన్, హౌ థింగ్స్ యువర్ మూడ్, ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ అండి. ఇప్పుడు కవర్ చేయడానికి ఏదేదో ఉంటుంది, లేదా కొందరు ఆ గవర్నమెంట్ అదంతా వద్దు. ప్రాణం పోయింది, ఒక మహిళ డాక్టర్ ప్రాణం పోయింది. సో ఎవరిని బ్లేమ్ చేస్తాం ఇప్పుడు? ఎవరిని చేయలేము. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న మన భారతదేశంలో ఉన్న మహిళలందరికీ మార్షల్ ఆర్ట్ నేర్పించాలి, నేర్చుకోవాలి. సరే మాకెందుకు అని అంటారు. ఇంకా దీనికన్నా ఇంకా లెసన్స్ కావాలంటే ఓకే, లేదు ఇది ఒక పాట, ఫస్ట్ ఈజ్ అ లెసన్, సెకండ్ ఈజ్ అ వార్నింగ్ అంటారు. దయచేసి పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను, మీ అమ్మాయిలు బయటికి వెళ్తారు అంటే స్కూలుకు, కాలేజీ, ఉద్యోగం, నైట్ డ్యూటీ, విదేశాలు వెళ్తున్నారు. నీకు భయం ఉందా లేదా? భయం ఉంది, చెప్పు. బయట చూపించట్లేదు, యాక్ట్ చేస్తారు మీరు భయం లేనట్టు. లోపల భయం. ఒక కాల్ రాకపోతే భయం, ఏదైనా కాల్ వస్తే భయం. ఎందుకంటే ఒంటరిగా అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫీలింగ్ ఉంది. సో నేర్పించండి. ఎందుకంటే అందరికీ వెపన్ ఇవ్వడం కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సో బాడీని ఒక వెపన్ చేసుకొని ధైర్యం, అంటే అవతలాడు 7 అడుగులు ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఆడు ఎంత పెద్ద మనిషి వచ్చినా మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే ఎక్కువ టైం లేదండి, ఓన్లీ సెకండ్స్లో యూ కెన్ నాకౌట్, యూ కెన్ ఫినిష్ ద పర్సన్. అలాంటివన్నీ ఉన్నాయి. సెల్ఫ్ డిఫెన్స్లో యూ కెన్ ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్, యాసిడ్ థ్రోయింగ్, రాళ్ళతో ఏదో ఉంటాయి. సో దయచేసి నేను ఈరోజు ఇందాక కూడా నేను చెప్పింది ఏంటంటే మహిళలకి ఇది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. సో రైట్ ఫ్రమ్ ద సెంటర్ యూ ఇంప్లిమెంట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ½ an hour విత్ మార్క్స్. దానికి మార్క్స్ పెట్టండి. అంటే అటెండెన్స్ లేకపోతే రాకపోతే కట్ చేయండి. అప్పుడు నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది. వాళ్ళు తర్వాత ఫీల్ అవుతారు, అబ్బో మార్షల్ ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్సే కాదు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఫిజికల్ బాడీ అపియరెన్స్, వాళ్ళ డిసిప్లిన్ అన్నీ వాళ్ళకి చేంజ్ అవుతాయి. సో సింధుకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళ ఆవిడ చేస్తుంది. ఒక మహిళగా షీ గాట్ సో మెనీ మెడల్స్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్. షీస్ బ్రాట్ గ్లోరీ టు ద స్టేట్. అండ్ ఆ ప్యాషన్ ఉంది ఆవిడకి నేర్పించాలని, ఎంతోమందికి నేర్పించింది. సో ఆవిడకి మనం అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ఇందాక నేను చెప్పడం జరిగింది. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మార్షల్ ఆర్ట్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ ఇన్ ఇండియా. స్కూల్, కాలేజ్ పిల్లలకి, స్కూల్ అంటే 6th class నుంచే మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే 5 year old 6 year old గర్ల్ని రేప్ చేస్తున్నారండి. సరే దానికి పనిష్మెంట్ ఏం లేదు, ప్రెషర్ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది, వెళ్ళిపోతున్నారు. అన్ఫేర్. మన ఇంట్లో జరిగితే మనకి ఎట్లా ఉంటుందండి? ఏదో పేదవాడు, ఏదో మిడిల్ క్లాస్ వాడు, అదే పెద్దవాళ్ళ ఇంట్లో జరిగితే దానికి వెంటనే ఒక పెద్ద కమిటీ, దానికి ఒక స్క్వాడ్ అన్నీ పెడతారు. కరెక్ట్ కాదు కదా. సో దయచేసి నా ఇదేంటంటే ఈరోజు నేను ఏదో ఆవేశంతో మాట్లాడటం కాదు. ఎందుకంటే కొంచెం ఈ టోన్లో ఎందుకు మాట్లాడుతున్నంటే న్యూస్ చూస్తూనే ఉన్నాం, మీ ఛానల్స్లోనే చూస్తున్నాం. అమ్మాయిలు మాలిస్టేషను, మర్డర్, రేప్ దారుణంగా చేయడం. సో ఇది ఇండియాలో ఇట్స్ వెరీ బ్యాడ్. వెస్టర్న్ కంట్రీస్లో లేవు. ఎందుకు లేవు అంటే పనిష్మెంట్ ఈజ్ వెరీ సివియర్. ఎవరు చేసినా సరే ఎవిడెన్స్ ఉంటే ఇమీడియట్లీ పనిష్మెంట్ ఈజ్ వెరీ సివియర్. మిగతా విషయాల్లో వచ్చినా రాకపోయినా ఈ ఒక్క విషయంలో మటుకి పనిష్మెంట్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలని నా కోరిక. అది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ అయినా సరే. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మై హంబుల్ రిక్వెస్ట్, ఈ రేప్ విషయంలో ఎస్పెషల్లీ ఇలాంటి జరిగేటప్పుడు ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి దీన్ని సపోర్ట్ చేయవద్దు. డూ యువర్ డ్యూటీ. మాకు తెలుసు మిమ్మల్ని వదిలేస్తే మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తారు. బట్ ప్రెషర్ ఉంది అక్కడ, అన్నీ ఉంది కాబట్టి మీరు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ చేస్తారు. ఇది చేయవద్దు. ఎందుకంటే అలా జరిగిన శాపాలు చాలా భయంకరమైన శాపాలు. అది మీకు రాకూడదు, మీ ఫ్యామిలీకి రాకూడదు.